అశుతోష్ శర్మ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించాడు. రాత్రి మ్యాచ్లో అయితే ఇతను విశ్వరూపం అనేది చూపించాడు. లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఇతను చుక్కలు చూపించాడు. అశుతోష్ శర్మ ఇప్పుడు ప్రొఫైల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇతను అయితే ట్రెండింగ్లో ఉన్నాడు. ఇతని గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుకల్లా అశుతోష్ శర్మ అయితే క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇతను అమౌంట్ లేక కొన్ని మ్యాచ్లకి ఎంపైరింగ్ చేసి కానీ మనీ ఎర్నింగ్ చేశాడు. తర్వాత మధ్యప్రదేశ్ టీం తరపున ఇతను గొప్పగా ఆడాడు. కానీ మధ్యప్రదేశ్ మెయిన్ టీంకి ఇతను సెలెక్ట్ కాలేదు. క్రికెట్ను వదిలేద్దామని డిప్రెషన్లోకి వెళ్ళిన అశుతోష్ శర్మ అయితే రైల్వేస్ టీంకి అయితే ఇతను సెలెక్ట్ అయ్యాడు. రైల్వేస్ టీం తరఫున ఎన్నో మ్యాచ్లు అయితే అద్భుతంగా ఆడాడు. ముస్తక్ అలీ ట్రోఫీ అయితే ఇతని కెరియర్నే మలిచేసింది. ముస్తక్ అలీ ట్రోఫీలో అయితే 11 బాల్స్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు. యువరాజ్ సింగ్ రికార్డ్ని ఇతను బ్రేక్ చేశాడు. ఇక్కడే చూసింది కింగ్స్ 11 పంజాబ్. ఇతని ఆటను చూసి కింగ్స్ 11 పంజాబ్ ఐపీఎల్ ట్రయల్స్కి అయితే పిలిచింది. ఐపీఎల్ ట్రయల్స్కి వెళ్ళిన అశుతోష్ శర్మ ఫస్ట్ మ్యాచ్లోనే విఫలమయ్యాడు. అతనికి ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్లోనే ట్రయల్స్లో విఫలమయ్యాడు. తర్వాత రిటర్న్ టికెట్ కానీ బుక్ చేశారు. ఒక్కరోజు ముందు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ ట్రయల్స్లో అతను నిరూపించుకున్నాడు. అశుతోష్ శర్మ గొప్పగా ఆడాడు. కింగ్స్ 11 పంజాబ్ ఇతనైతే మినీ ఆక్షన్లో బేస్ ప్రైజ్ అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే 20 లక్షలకి కొనుక్కునింది. గత సీజన్లో అయితే కింగ్స్ 11 పంజాబ్ ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే యూజ్ చేసుకునింది. ఇతను కింగ్స్ 11 పంజాబ్ తరఫున 11 మ్యాచ్లు ఆడితే 189 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 167. 2 మ్యాచ్లు గొప్పగా ఆడాడు. 61 ఇతను హైట్ స్కోరు. కానీ 2025కు మెగా ఆక్షన్లో అశుతోష్ శర్మను అయితే కింగ్స్ 11 పంజాబ్ రిటర్న్ చేసుకోలేదు. అతన్ని అయితే ఆక్షన్లోకి వదిలేసింది. గత సీజన్లో చూసిన అశుతోష్ శర్మను అయితే కొన్ని జట్లు అయితే పోటాపోటీ పడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇతనైతే భారీ ధరకు వెళ్తాడా అని అనుకున్నారు. కానీ బేస్ ప్రైస్ కన్నా తక్కువ అమౌంట్లోనే ఇతను దక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ కానీ చెప్పాడు, అశుతోష్ శర్మ ఈ ప్రైజ్కి దక్కడం మా అదృష్టం అని. మొదటి మ్యాచ్లోనే అతను ఎంత ఇంపాక్ట్ ప్లేయరో చూపించాడు. మెగా ఆక్షన్లు అయితే అశుతోష్ శర్మ కోసం అయితే అతను బేస్ ప్రైస్ 30 లక్షల ద్వారా అయితే ఆక్షన్లోకి వచ్చాడు. పిగ్గా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇతని గురించి పోటీ పడ్డాయి. ఒక్కసారిగా అయితే 1.50కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ అయితే వదిలేసాయి. తర్వాత కింగ్స్ 11 పంజాబ్ ఎంటర్ అయింది. కింగ్స్ 11 పంజాబ్ ఢిల్లీ మధ్య పోటాపోటీకి అయితే దొరికింది. 3.80 కోట్లకైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని దక్కించుకునింది. వాళ్ళైతే చాలా అంటే చాలా సంతోషపడిపోయారు. ఇంత తక్కువ అమౌంట్కే మనకి దొరకడం అశుతోష్ శర్మని. కానీ కింగ్స్ 11 పంజాబ్ ఇతను వదిలేసి చాలా అంటే చాలా తప్పు చేసిందని ఇప్పుడైతే అందరూ అంటున్నారు. మన ఇండియన్ ప్లేయర్స్ని కింగ్స్ 11 పంజాబ్ ఎంకరేజ్ చేయదు. అందువల్ల ఇప్పటి వరకు ఒక ట్రోఫీ కానీ గెలవలేదంటారు. మళ్ళీ కొంతమంది అయితే ఆర్సీబీని కానీ తిట్టుకుంటున్నారు. ఇలాంటి సూపర్ స్టార్ని కొనదు, అలాగే సూపర్ స్టార్ని వదిలేసి అండాగడ్ ప్లేయర్స్ని అయితే కొంటుందని ఆర్సీబీ మీద మండిపడుతున్నారు. ఇతని ప్లేస్లో దేవేంద్ర పడికల్ని అయితే ఆర్సీబీ కొనింది. కానీ అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇతను మెంటర్. నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన తర్వాత శిఖర్ ధావన్ గురించి చెప్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు శిఖర్ ధావన్కి అయితే డెడికేట్ చేస్తున్నానని చెప్పాడు. కింగ్స్ 11 పంజాబ్ శిఖర్ ధావన్ అలాగే అశుతోష్ శర్మ కలిసి ఆడారు. ఇక్కడైతే ఇతనికి సూచనలు అన్నీ చేశాడు. అందువల్ల ఇతని గురువుగా భావిస్తూ మెంటర్గా భావిస్తున్నాడు. మ్యాచ్ అయిన తర్వాత అయితే ఇతనితో వీడియో కాల్లో మాట్లాడాడు. అశుతోష్ శర్మ అయితే టీమిండియాలోకి ఎంట్రీ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. ఇతను ఇలాగే విధ్వంసాలు అనేది సృష్టిస్తే టీమిండియాలో స్థానం కానీ దొరుకుతుంది. అశుతోష్ శర్మ క్రికెట్ను వదిలేస్తాం అనుకున్నాడు. కానీ ఒక్క ఛాన్స్ అతని జీవితాన్నే మార్చేసింది. ఒకే ఒక ఇన్నింగ్స్ చూసి కింగ్స్ 11 పంజాబ్ ఇతన్ని పిక్ చేసింది. ఈసారి అయితే బేస్ ప్రైజ్ 30 లక్షలు ఎక్కడ ఇప్పుడు 3.8 CR అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇతని సొంతం చేసుకునింది. అశుతోష్ శర్మ మొదటి మ్యాచ్లోనే ఇతను చూపించాడు ఇతని పవర్ ఏందో. ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఫినిషర్గా అయితే దొరికినాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని బాగా యూజ్ చేసుకుంటుంది. ఇతనైతే ఈ మ్యాచ్ల ద్వారా ఐపీఎల్ అయితే తన సత్తా చాటి ఇండియా T20 జట్లోకి అయితే ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ రాత్రి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్ ఎక్కిపోయింది. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించాడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.